బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మనతో పాటు మాట్లాడడానికి మెట్టుగూడ కార్పొరేటర్ సునీత ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి ఇలా వీళ్ళందరూ ఖండించడానికి ఇంత మందితోటి మాట్లాడడానికి కారణం ఏందని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముందంటే రేవంత్ రెడ్డికి పిచ్చి పట్టిందండి. ఆ పిచ్చి పట్టిందా దయ్యం పట్టిందా మేమేమంటున్నాము? ఆ పిచ్చి పట్టినప్పుడు దయ్యం పట్టినప్పుడు మమ్మల్ని పిలిస్తే అది ఏందో చెప్తాం రెండిట్లా. ఎందుకంటే ఆయనకు ఆ పిచ్చి దయ్యం అనేది దయ్యం ఎట్లా పడుతుందంటే ఒక 20-30 నిమిషాలు ఉండిపోతుంది. అందుకోసమే మేము మా సెంటర్లో ఎవరన్నా పక్కకుంటే బాగుంటుంది. ఎందుకంటే దేంతో కొడితే పోతుంది దయ్యం, మీకు తెలుసు, ఇక మేము చెప్పని అవసరం లేదు. కాబట్టినే మేము ఏమంటున్నామంటే ఆ దయ్యం పట్టినప్పుడు ఏమైనా కేసీఆర్ గారు కేటీఆర్ గారు మైండ్లో మొత్తం అదే ఉంది. అంటే ఎట్లా అంటే అప్పట్లో లంగోట్లు అమ్ముతుండే కదా రేవంత్ రెడ్డి గారు, ఆ లంగోట్ల దేశనే ఉన్నాడు. లంగోట్ ఒకసారి వేసుకున్నప్పుడు తొండలు పోయినాయి అంటాను నాకు. అందుకోసమే ఆ తొండలు ఇరుస్తా అని అంటున్నాడు. ఆ తొండలు కల్పించుకున్నాడు ఆయన కాబట్టి తొండలు ఇరుస్తా అంటున్నాడు. కాబట్టి మేము చెప్పేది ఏమంటున్నామంటే ఈరోజు ఒక సీఎం హోదాలో ఉండి మీరు అట్లా మాట్లాడడం చాలా తప్పు. కొన్నిసార్లు మీరు మాట నేర్చుకోండి. ఆ మాట రాకపోతే మీరు ఇంకా జైలున్న కయ్యాలా ఆ తొండలు ఇరుస కయ్యాలా బంద్ చేసేయండి. జైల్లో మీరు ఉండేసి వచ్చారు కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉన్నారు, జైలు ఉన్నట్టే అని మాకు ఒక దండగా అంట, తిండి దండగా అంట. నీకు ఒక మనిషికి తిండి పెట్టడానికే ఇంత ఇబ్బంది లేదు, నీకు ఒక మహిళని కోటేశ్వరాలను చేస్తా అని నీ అమ్మ అని అన్నావంటే, మీ అమ్మ అని అన్నావంటే నువ్వు అమ్మకు పుట్టలేదా? ఏ రోజన్నా మా కేసీఆర్ గారు కేటీఆర్ గారు మీ ఫ్యామిలీ గురించి తీసిరా? మహిళలని ఇంట్లో ఫ్యామిలీ గురించి ఎందుకు మాట్లాడాలా? ఒక చీర ఏదైనా బ్లూ శారీ కట్టుకున్నా కానీ కేటీఆర్ సార్ వాళ్ళ మిస్సెస్ కట్టుకున్నా కానీ ఇది మేము ఇచ్చిన చీరని ఏందా పిచ్చి మాట? ఇవన్నీ బంద్ చేసుకొని మహిళలని ఎందుకు, ఫ్యామిలీని ఎందుకు మాట్లాడుతున్నారు? మీకు ఏదైనా ధైర్యం ఉంటే మా దగ్గరికి రండి, మేము చెప్తాము ఆన్సర్. మీకు ఏం కావాలో మా కేటీఆర్ గారు కేసీఆర్ గారు అవసరం లేదు. ఏమన్నాడంటే మస్తాన్ కొట్ల చెప్పినా ఆడ మటన్ ఇట్లా తీసుకోపోండి, తలకాయ కాళ్ళు ఇట్లా తీసుకోపోండి అని చెప్పేసి అని అన్నటువంటి మాటలు. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి అలాంటి మాటలు మాట్లాడవచ్చా? తెలంగాణ సమాజానికి ఏం చెప్తున్నట్లు అని అంటే ఏం చెప్తారు? నేను అందుకోసం మీకు చెప్తున్నది అర్థమైతే లేదండి. రేవంత్ ఎవరినైనా సీఎంని ఈయన తిట్టినట్టు తిట్టిరా? ఈయనకు అంత మంచి బహుమతులు వస్తున్నాయి 2 ఏళ్ల నుంచి. కాబట్టి మేము చెప్పేది ఏమంటున్నా అంటే ఈ 2 ఏళ్ల నుంచి మొత్తం మీరు మమ్మల్ని మరిపించిర్రు. ఏమని మరిపించిర్రు అంటే మీరు ఒక సీఎం అనేది మరిపించి 6 గ్యారెంటీలు అనేది మరిపించడం చేసిరు. కాబట్టి ఆ 2 ఏళ్ల వరకు కూడా మా కేసీఆర్ గారు కేటీఆర్ గారు కేసులు ఇవి అవి బంద్ చేసేయండి. అవి బంద్ చేసి ఇప్పుడు ఫ్యామిలీ మీదకి ఎగబడ్డారు. మొన్న కేటీఆర్ అన్న మిస్సెస్ మీదకి ఎగబడ్డారు చీర గురించి. ఈ రోజు కేటీఆర్ అన్న వాళ్ళ తల్లి గురించి. అసలు తల్లి అంటే తల్లి ప్రేమ తెలిసినోడైతే తల్లి గురించి మాట్లాడారు. కేటీఆర్ ని గుంటూరులో చదువుకున్నావు, ఆయన నువ్వు లండన్ లో చదువుకున్నావు అని చెప్పేసి కూడా అని అంటున్నాడు. అంటే కేటీఆర్ ఉద్యమంలో లేడు అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డి. ఆయనే అంటే కేటీఆర్ సార్ చదువుకున్నానికి పోయినప్పుడు ఈయన వింబార్లు అమ్మిండు అన్నట్టు. అక్కడ వింబార్లు, బాసన్లు తోమే సబ్బులు, అవి ఇన్ని సర్పులు అమ్మిండు అన్నట్టు. ఆ బాత్రూంలో కడిగేది ఆయన అదే దేశం ఉంది అన్నట్టు. ఆయన బాత్రూంలో కడిగిండు కదా సర్పుతోటి. ఆయన కడగడంతో ఆయన ఏమేం పనులు చేసిండు అన్ని మా కేటీఆర్ గారికి రుద్దుతున్నాడు. అందుకోసమే అన్న చదువుకున్న ఆయన కేటీఆర్ గారు చదువుకున్నారు. మీరు ఒక చిల్లరగా మాట్లాడుతున్నారు అంటే మీ హోదా ఏంది? మీరు మా కేటీఆర్ అన్న ముంగడ పెడతామో మైక్ ఇస్తాం, మీకు మాట్లాడే అంత ఉందా? మీరు పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేయండి. ఎందుకు మాటలు? అక్కడ బాత్రూంలో అడిగితే స్టడీస్ వస్తుందా? మరి నువ్వు వింబార్లు అడిగినావు, సబ్బులు అడిగినావు, నీకు వస్తుందా? కాబట్టి మేము ఒకటే చెప్పేది, నోటి దూల తగ్గించుకోవాలా. మీరు తగ్గించుకోకపోతే మాత్రం ఇంకా 2 ఏళ్లలో నీకు తొండలు ఇడుస్తాం, మేము ఇడుస్తాం. గాంధీ భవన్కి వచ్చి తొండలు మేమే ఇడుస్తాం. మా కేసీఆర్ గారు కేటీఆర్ గారు అవసరం లే, మేమే వచ్చి వదులుతాము. ఇక నీకు దగ్గరలో ఉంది కాబట్టి, నీకు నోటి దూల ఎక్కువైంది కాబట్టి ఈ రోజు మా కార్యకర్తలు తెలంగాణ భవన్కి వచ్చి జాయిన్ అవుతున్నారు. కాబట్టి ఆ నోటి దూల తగ్గించుకో, మీ కార్యకర్తలు కూడా మంచిగా ఉంటారు మీతోటి. ఇక్కడ సొంత పార్టీలో ఉన్నటువంటి లీడర్లే సీఎం రేవంత్ రెడ్డి విమర్శిస్తారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అది కరెక్టే, కానీ ఇప్పుడు నేను చెప్పేమంటున్నా, సొంత పార్టీలు ఉన్నోళ్ళే ఈ రోజు ఇట్లా చేస్తారు అంటే ఆలోచించు. ఒక రూలింగ్ పార్టీ ఉండి ఈ రోజు మా తెలంగాణ భవన్కి వచ్చి జాయిన్ కావాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు కరెక్ట్ గా ఒక సీఎం అనేది నోరు అదుపులో పెట్టుకుంటే ఈ రోజు బాగుంటుండే. కాబట్టి నోరు అదుపులో లేడు, వాళ్ళ ఎవరు చూస్తలేరు కాబట్టి ఈ రోజు ఇట్లా వచ్చారు. ప్రధానంగా మరి అంటే ఇంకొక నెలలో మీ యొక్క పదవి కాలం కూడా పూర్తవుతున్న పరిస్థితి. జిహెచ్ఎంసీలో కూడా డివిజన్స్ పెరిగినాయి. ఏంటి దీనిపైన మీరు ఇచ్చే క్లారిటీ? నేను చెప్తున్నా కదని వాళ్ళకు అసలు మాకే ఫండ్ ఇవ్వడానికి చేత కాదు, ఇంకా పెంచుతున్నారు కార్పొరేటర్లు. అంటే ఏమికి పెరుస్తున్నారు? అలా బొందా ఆ 2 కోట్లు అన్నారు. 1 కోటికే ఈ రోజు మేము పోయి లెటర్ ఇస్తే అక్కడ ఇంకా రాలేవంటున్నారు. ఏదో మైక్ లో 2 కోట్లు అని చెప్పింది. ఇంతవరకు 15-20 రోజులు అవుతుంది. దగ్గర 20 రోజులు కానీ వస్తుంది.
మాకు ఇంతవరకు ఫండ్ రాలే అంటున్నారు కమిషనర్ గారు. మరి మేము ఏం చెప్పాలా, మేము ఏం చేయాలో మాకే అర్థమవుతలే. మీరు అవన్నీ వేస్ట్ మాటలు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము చెప్పేది ఏమంటున్నామంటే, మీరు ప్రతిసారి ఎందుకు ఏ ఎమ్మెల్యే కానీ ఏ పార్టీ కానీ ఎందుకు పెంచుతున్నారు? ఇక్కడ బాధపడేది కార్పొరేటర్లు. ఎందుకు ప్రజల సమస్యలు తెలుసుకోనికి కార్పొరేటర్లు ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేకి ఏం బాధ.